అనేకమైనటువంటి అంశాలని మనం ప్రస్తావించడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే ముస్లిం మైనార్టీల యొక్క సంక్షేమం నాడు నేడు అనే అంశంపై ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఈ రోజున చాలా స్పష్టంగా చాలా సూటిగా మనం ఒకే ఒక్క విషయం చెప్పగలము. అదేమిటంటే మైనార్టీల సంక్షేమం అనేది పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. అందులో ఆ మాట చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రెండో వైపు నుంచి ఈ రోజున పదే మాట్లాడితే ఒకే విషయం ఒకే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అది 4% రిజర్వేషన్. 4% రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సమస్య నంబర్ 1. నంబర్ 2, 4% రిజర్వేషన్ ఇదే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నప్పుడు 2014 నుంచి 2018 వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని అమలు చేసినటువంటి వాస్తవాలు మన కళ్ల ముందే ఉన్నాయి. రెండో అంశం అందులోనే మీరు చూసుకుంటే కనుక ఏదైతే 2016 మార్చి 6వ తారీఖున సుప్రీంకోర్టులో ఫుల్ బెంచ్కి వచ్చినప్పుడు ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రిజర్వేషన్లను కాపాడేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆయన చేసినటువంటి దాఖలా. కాబట్టి రిజర్వేషన్ ఏదో అయిపోయింది ఏదో చేసేస్తారు అని చెప్పేసి ఏదైతే ఒక విష ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో ఒక రకంగా చెప్పాలంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక భయం అనేది పట్టుకుంది. ఏదైతే వారికి ఉన్నటువంటి మైనార్టీల ఓటు బ్యాంక్ ఉందో ఈ రోజున బీజేపీతో కలిసినా కూడా కానీ ముస్లింలు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నారు అన్న సంగతి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో అతి ముఖ్యమైనటువంటి అంశం ఇందులో మీరు చూసుకుంటే కనుక ఏదైతే మన బీజేపీతో కలిశారు అని చెప్పేసి పదే ఇంకో విష ప్రచారాన్ని అంటే మసీదులను కూల్చేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక సార్లు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉన్నా కూడా కానీ ముస్లిం మైనార్టీలపై ఈగ కూడా వాళ్ళనివ్వలేదు అన్నది నగ్న సత్యం. కాబట్టి మళ్ళా ఈసారి ఆయన నమ్మాల్సినటువంటి అవసరం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఇంకో రెండో వైపు చూసుకుంటే కనుక ఈ 5 సంవత్సరాలు ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాలు ఉన్నాయో 2019 నుంచి 2024 ఇప్పటి వరకు కూడాను మీరు ఏం చేశారండి? మీరు సహజీవనం చేయలేదా? మీరు సహజీవనం చేసిన మాట వాస్తవమా కాదా? మీరు భారతీయ జనతా పార్టీకి తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టాన్ని మీరు అమలు చేశారు కదా. సిఏఏ గురించి మాట్లాడతారు. ఈ రోజున కనుక సిఏఏ కనుక మీరు మీ దగ్గర ఉన్నటువంటి 33 మంది ఎంపీలు మీరు రాజ్యసభలో మరియు లోక్సభలో కనుక మీరు సపోర్ట్ చేసి ఉండకపోతే ఈ రోజు ఆ బిల్లు అమలయ్యేది కాదు. ఈ రోజు దాని నోటిఫికేషన్ వచ్చేది కాదు. దీని యొక్క ఏదైతే మూల కారణం ఉందో అది వైసీపీఏ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఈ రోజు రాష్ట్రం మొత్తంలో కూడాను ఒక డీప్ గా మనం అందరం కూడాను ఆలోచనలో ఉన్నారు. ముస్లిం సమాజం మొత్తం కూడాను ఏదైతే అమరావతి రాజధాని ఉందో ఈ అమరావతి రాజధాని అనేది ఏదైతే ఓఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది అటు విజయవాడ అంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి లేకపోతే గుంటూరు జిల్లా అంటే పాత కృష్ణా జిల్లా పాత గుంటూరు జిల్లా పరంగా మీరు చూసుకుంటే కనుక చాలా స్పష్టంగా ఏదైతే ఈ రేడియస్ ఉందో ఈ రేడియస్ లో దాదాపు 700 నుండి 750 మసీదులు ఉన్నాయి. అదేవిధంగా ముస్లిం మైనార్టీలు దాదాపు 8 నుంచి 9 లక్షల మంది జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఇక్కడ ఆటోనగర్ గుంటూరు ఆటోనగర్ ఎంత ఫేమస్ అదేవిధంగా ఏషియాలో విజయవాడలో ఉన్నటువంటి ఆటోనగర్ కూడాను అంతే ఫేమస్. నేను ఎందుకు ఆటోనగర్ గురించి మాట్లాడుతున్నానంటే ఆటోనగర్ లో జీవనోపాధికి ఎక్కువగా ఆధారపడేటటువంటి వారు ఎవరు? ఆటోనగర్ లో ఎక్కువగా బాడీ బిల్డింగ్ కి కానివ్వండి లేకపోతే ఆటోమొబైల్స్ తో కానివ్వండి మెకానిక్ వృత్తుల్లో కానివ్వండి అనేకమైనటువంటి వృత్తుల్లో పూర్తిగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం. రెండో వైపు నేను ఈ రోజున ఎందుకు ఇది చెప్తున్నానంటే అమరావతి రాజధాని అనేది 5 కోట్ల ప్రజల కలల రాజధాని. ఆ రాజధానిని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రులది. అందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ రోజున ఇదే రాజధాని కనుక అటు వైజాగ్ కి మీరు షిఫ్ట్ చేస్తే కనుక ఏదైతే జనాభా సాంద్రత ఉందో ఇక్కడ ఉన్నటువంటి జనాభాతో పోలిస్తే 10% మాత్రమే అక్కడ ముస్లింలు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మసీదులతో పోలిస్తే కనుక అక్కడ 10% మాత్రమే మసీదులు ఉన్నాయి. మరి అలాంటప్పుడు రాజధాని ప్రాంతం అనేది ఇక్కడికి వస్తే రెండో హైదరాబాద్ గా మనం కూడాను తల ఎత్తుకొని ఇది మన రాజధాని ప్రాంతం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముస్లిం ప్రజలు ఉన్నారో దాంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారో 5 కోట్ల మంది ప్రజలు అందరూ కూడాను సస్యశ్యామలంగా సుఖశాంతులతో ఏదైతే రాష్ట్రం యొక్క అభివృద్ధి కాంక్షిస్తూ మనం అందరం కూడాను ముందుకు కొనసాగవచ్చు. కాబట్టి ఈ అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు అందరం కూడాను కలిసి ప్రకటిస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళ యొక్క గెలుపు కోసం మేము ఖచ్చితంగా వాళ్ళ యొక్క భుజంతో భుజం ఆనించి రావడం జరుగుతుంది అని తెలియజేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.
ఈ రోజున ముస్లిం మైనార్టీలకి ఒక బూచి అనేది చూపించడం జరుగుతుందండి. అదేంటంటే మేము మీపై 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అని చెప్పి. నేను సూటిగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక ఏదైతే APSMFC ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ని 1 సంవత్సరం క్రితం మీరు ఎందుకు మూసివేశారు? మూసివేయడానికి గల కారణం మేమే. ఎందుకంటే ఏదైతే మీ యొక్క ఎజెండా అక్కడ ఉందో అది చాలా స్పష్టంగా కనిపించింది. మీరు ఖర్చు పెట్టింది ఆంధ్ర రాష్ట్ర ముస్లింలపై 4,665 కోట్ల రూపాయలు మాత్రమే. నంబర్ 1. నంబర్ 2, ఈ ఖర్చు పెట్టినటువంటి 5 సంవత్సరాలు ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ నవరత్నాల కోసం ఖర్చు పెట్టారు కానీ ముస్లిం మైనార్టీల కోసం ప్రత్యేకంగా మీరు ఖర్చు పెట్టింది కాదు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో పవిత్రమైనటువంటి అంశం ఉంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. నంబర్ 1, ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో ఆ మధ్యాహ్న భోజన పథకంలో ఎంతమంది అయితే ముస్లిం విద్యార్థులు భోజనం చేస్తున్నారో ఆ ముస్లిం విద్యార్థుల లెక్క సెపరేట్ గా తీసి ఈ మధ్యాహ్న భోజన పథకంలో ముస్లింల విద్యార్థులపై మేము ఇంత ఖర్చు పెట్టాము అని చెప్పేసి అది కూడా తీసుకొచ్చి మైనార్టీ వెల్ఫేర్ బడ్జెట్ లో చూపిస్తున్నారంటే అసలు సిగ్గుమాలిన ప్రభుత్వానికి దీనికన్నా ఎక్కువ ఇంకేమైనా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి. 2వ అంశం, ఒకసారి వైఎస్ఆర్ చేయూత అనేది ఒకసారి మీరు గుర్తుంచుకోండి. ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి 2020-21 సంవత్సరానికి వచ్చేసి 422 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2,25,000 మందికి ఆ వైఎస్ఆర్ చేయూత అనేది ముస్లిం సమాజంలో మీరు అందించడం జరిగింది. అదే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి అంటే 21-22 సంవత్సరానికి వచ్చేసి అది కాస్త 83,000కి పడిపోతుంది. అంటే 83,000 లబ్ధిదారులకి మీరు కేవలం 155 కోట్లు ఖర్చు పెడతారు. అంటే 422 కోట్లు ఎక్కడ, ఇక్కడ మీరు ఖర్చు పెడుతున్నటువంటి 83 కోట్లు ఎక్కడ, 2,25,000 మంది ఎక్కడ, 83,000 మంది ఎక్కడ? ఇక్కడతో ఆగలేదండి. నెక్స్ట్ ఇయర్ మీరు ఒకసారి గమనిస్తే కనుక ఏదైతే 22-23 సంవత్సరానికి చూసుకుంటే కనుక ఇది కాస్త 41,000కి పడిపోతుంది. అంటే 2,25,000 నుంచి 40,000కి పడిపోతుంది. దాని తర్వాత మీరు ఖర్చు పెట్టేది కేవలం 79 కోట్లు. కాబట్టి మిత్రులారా, సోదరులారా, ప్రతిదీ కూడా ఓపెన్ గా ఉంది. సంక్షేమం అనేది సంక్షోభంలో కూరుకుపోయింది. దాడులు అయితే దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. బడ్జెట్ అయితే పూర్తిగా నవరత్నాల కోసం డైవర్ట్ చేసేసి ముస్లిం మైనార్టీల నోళ్లలో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వం, అదే విధంగా ముస్లిం మైనార్టీలకు దగా చేసినటువంటి ప్రభుత్వం చరిత్ర పుటలలో ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అవుతుందని తెలియదు. ఓకేనా?